గుర్తింపించే పరిస్థితికి వచ్చాడు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ గుర్తుపెట్టుకోమని కోరుతున్నా. ఉద్యోగాల కోసం నేను ఆలోచించా, ఇష్టానుసారంగా చేశాడు. నిన్న ఒక మాట అన్నాడు, యువత మీరు గుర్తుపెట్టుకోండి. ఎన్నికల ముందు ఏం చెప్పాడు? జాబ్ క్యాలెండర్ చెప్పాడా లేదా? మీకు చెప్పాడా? ఇచ్చాడా? మెగా డిఎస్సి చెప్పాడా? ఇచ్చాడా? ఇప్పటికి నిన్న అన్నాడు, నన్ను మీరేం చేశారని అడిగాడు. నేను చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి, సైకో జగన్మోహన్ రెడ్డి, నీకు తెలియదు. నువ్వు బచ్చాగా ఉన్నప్పుడు గోళీలు ఆడుకుంటా ఉన్నప్పుడు నేను ముఖ్యమంత్రి అయ్యా. మీ నాన్న కంటే ముందే నేను ముఖ్యమంత్రి అయ్యా. ఒకసారి చరిత్ర తిరగరాయి. సమైక్య ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఏదైనా అభివృద్ధి అయిందంటే అది తెలుగుదేశం హయాంలో అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉంటే 8 సార్లు డిఎస్సి పెట్టాను. మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు 3 సార్లు పెట్టాడు. తెలుగుదేశం హయాంలో 11 సార్లు డిఎస్సీలు పెట్టాం. నేను అడుగుతున్నా, నువ్వు 5 ఏళ్ళు ఉన్నావు దిక్కుమాలోడివి, ఎన్నిసార్లు డిఎస్సీలు పెట్టాడు తమ్ముళ్ళు? మళ్ళా ఊరూరు తిరిగి మా తమ్ముడు చెబుతుండే గుండు 0. ఎవరికైనా ఒక్కరికి ఉద్యోగాలు వచ్చాయా? 5 ఏళ్లు పరిపాలించిన వ్యక్తి నేను ఇది చేశానని చెప్పాలా లేదా? చేశాడు. ఏం చేశాడంటే వాలంటీర్ వ్యవస్థ పెట్టి 5,000 జీతం. నేను చెప్తున్నా, వాలంటీర్స్ అందరినీ కోరుతున్నా, మీరు ఎంఏ పాస్ అయ్యారు, బీటెక్ పాస్ అయ్యారు, జగన్మోహన్ రెడ్డి ట్రాప్ లో పడద్దండి. మీరు నిర్మోహమాటంగా ఉండండి. మీ అందరికి హామీ ఇస్తున్నా, మీ వ్యవస్థను నేను తీసేయనని మరొకసారి అందరికి హామీ ఇస్తున్నా. కొంతమంది అధికారులు ఒత్తిడి తీసుకొస్తున్నారు, నువ్వు ఉద్యోగం రాజీనామా చేయి, పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేయి, మళ్ళా మేము వస్తానే ఇస్తామని. వీళ్ళు వచ్చేది లేదు, సచ్చేది లేదు, ఇచ్చేది లేదు. అందుకే నేను వాలంటీర్లు కోరుతున్నా, మీరు తటస్థంగా ఉండండి, ప్రజలకు అందుబాటులో ఉండండి. మీకు న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఉద్యోగం అంతా కూడా ఉంటాయి. అదే సమయంలో బాగా చదువుకున్న వాళ్ళు 5,000 కాకుండా 50,000 లక్ష రూపాయలు సంపాదించే మార్గం మీ గ్రామంలో ఉండి సంపాదించుకునే మార్గం నేను చూపిస్తానని వాళ్ళందరికీ హామీ ఇస్తున్నా. తమిళలో ఇదే కాదు, మళ్ళీ యువతకు హామీ ఇస్తున్నా, మెగా డిఎస్సి పెడతా. మొదటి సంతకం మా పిల్లల మీదనే పెడతా. 1 నెలలోనే డిఎస్సి టైం టేబుల్ ఇచ్చేసి 3 నెలల్లో కాకపోతే ఎంత టైం అవసరమో అంత టైంలో అందరికీ ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నేను చేస్తాను. డిఎస్సి పెడతామని మీకు హామీ ఇస్తున్నా. ఎప్పుడు కూడా మీరు ఒక్కసారి ఇవన్నీ చూస్తే, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక్కసారి చూడండి. ఏ పని చేసినా ఒక స్కీమ్ అంటే అందులో పెద్ద స్కామ్ ఉంటుంది. అవునా కాదా? మీరు చూడండి, మద్యం అన్నాడు, మద్యపాన నిషేధం అన్నాడు. ఏం తమిళలో మద్యపాన నిషేధం చేశాడా? ఇక్కడ కూడా మందు బాబులు ఉంటారు, క్వార్టర్ బాటిల్ తెచ్చుకుంటారు. ఇక్కడ కూడా నాకు చూపించడానికి నేను అడుగుతున్నా, 60 రూపాయల మద్యం ఎంత రేటు? ఇప్పుడు ఎంత రేటు? 200 అవునా కాదా? మా తమ్ముడు రెడీగా తెచ్చుకున్నాడు. అంటే మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి,
రోజంతా కష్టపడతారు, సాయంత్రం ఒక పెగ్గేసుకొని పడుకోవాలనుకుంటారు. మీ బలహీనత అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డికి.